ఈరోజు మన అంశం ఏంటంటేనండి, మన ప్రపంచంలో అంటే ఒక మంచి నానుడి అంటే సామెత ఉంటుంది. ఏంటి? ధనం మూలం ఇదం జగత్ అని. అంటే డబ్బు ఉంటే అన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి అనేసి అంటారు కదండి. డబ్బు ఉంటే సమస్తము సాధ్యమే. అప్పటి వరకు మనల్ని ఎంతో నీచంగా చూసిన వాళ్ళు కూడా నువ్వు 4 అంతస్తుల మేడ కట్టి చక్కగా బ్యాంకులో ఒక 10 లక్షలు 20 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే మనల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. అవునా కాదండి? డబ్బులు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు. కానీ డబ్బు ఉంటే మాత్రం మనల్ని ఒక అయ్యగారు లాగా ఏదో సార్ లాగా చూస్తారు అందరూ, లోకంలో ఉన్న ప్రజలందరూ. అంతే కదా? కాకపోతే దేవుడు మనకి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటేనండి, ధనంతోని లేదంటే నీ దగ్గర ఉన్న పరపతితో నువ్వు అన్నీ కొనలేవు. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా సరే కొనలేని వస్తువులు లేదంటే కొనలేనివి కొన్ని ఉన్నాయంటండి అని మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏంటంటే వాటి కోసం ఈరోజు చెప్దామండి. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మన ప్రాణాన్ని మనం కొనుక్కోగలమా? లేదు. ఏదో కొన్ని రోజులు నీ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి లేదంటే ఆస్తి ఆ పరపతిని బట్టి ఒక మంచి హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో నువ్వు జాయిన్ అవుతావు, అంతా ఖర్చు పెడతావు, అంతా బాగానే ఉంది. కానీ నీకు జీవం ఇవ్వాలి లేదంటే నీ జీవాన్ని తీసేయాలంటే అది ఎవరి చేతుల్లో ఉందండి? దేవుని చేతిలోనే ఉంది. మన చేతిలో ఏమీ లేదు. మనం బ్రతకాలన్నా ఆయన చిత్తమే, మనం చనిపోవాలన్నా కూడా ఆయన చిత్తమేనండి. అంటే డబ్బు పెట్టి ఏవేవి మనం కొనుక్కోలేమంటే ఆరోగ్యాన్ని కొనుక్కోలేమండి డబ్బు ఇచ్చి. మనం చూసుకున్నట్లయితే డబ్బులు ఇచ్చి మందులు అయితే కొనుక్కోగలిగారు కానీ జీవాన్ని కొనుక్కోలేకపోయారు. దేవుడు తీసుకెళ్ళిపోయారు. అలా డబ్బుతో కొనుక్కోలేని విషయాల్లో ఆరోగ్యం ఒకటి, నిద్ర అండి. నిద్ర కూడా అందరికీ ఇప్పుడు మనం సుఖంగా పడుకునే అదృష్టం అందరికీ ఉండదు. ఆ లిస్టులో నేను కూడా ఉన్నాను. మొన్న మధ్యన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, చూపించుకున్నాను. ఆ మందులు వాడిన నెల 2 నెలలు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం. అలా సుఖంగా నిద్రపోవటం కూడా దేవుడు ఇచ్చిన అవకాశమేనండి. ఆరోగ్యాన్ని కొనుక్కోలేము, సుఖమైన నిద్రని మన చేతుల్లో లేదు, మనం కొనుక్కోలేము. ఇంకా చూసుకున్నట్లయితే మన పిల్లలు ఎవరైనా బాగా ఇష్టపడి లేదంటే ఇప్పుడు యూత్ అందరికీ బైక్ చాలా అవసరం కదండి. ఎందుకంటే చక్కగా రోడ్డు మీద తిరగడానికి, ఇంకా ఏ విషయం అయినానండి యూత్కే కాదు మన ప్రతి ఒక్క గృహంలో బండి అనేది చాలా అవసరం. మనకి ఏదో ఒక రకంగా మన బిడ్డలు ఆశపడుతున్నారు కదా అనేసి మనం ఒక బండినైతే అప్పు చేసో లేదంటే మనం దాచుకున్న డబ్బులు తీసో ఏదో ఒక రకంగా బండిని కొనివ్వగలం మన బిడ్డలకి. కానీ వాళ్ళ గృహాన్ని నుంచి బయటకు వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చేలాగా అలాంటి మార్గాన్ని మనం చూపించగలమండి? లేదు కదా. ఏ రోడ్లో వెళ్ళినా సరే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి క్షేమంగా రావాలంటే దానికి కూడా దేవుని కృప ఉండాలండి. డబ్బులతో బండి కొనుక్కోగలం కానీ క్షేమమైన మార్గాన్ని మనం కొనలేం కదండి. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయండి. అందులో కొన్ని విషయాలు ఈరోజు చెప్పుకుందాం. మొట్టమొదటిది ఏంటంటేనండి నిద్ర. ఈ నిద్రని మనం కొనుక్కోలేమండి. దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు సుఖంగా పడుకొని నిద్ర లేవాలంటే నా దగ్గరికి రా అనేసి వాక్యంలో కూడా కీర్తనల గ్రంథంలో ఉంటుందండి. ఇప్పుడు నిద్రలేమి అనేది చాలా పెద్ద జబ్బు లాంటిదేనండి. ఎందుకంటే మన పాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు రౌతులపూడిలో. వదిన గారు కూడా అంతే, చాలా ఆస్తిపరులారు. బంగారం ఏంటి, ఇల్లులేటి చాలా ఉన్నాయండి వాళ్ళ దగ్గర, ఆస్తి చాలా ఉంది. కానీ ఆవిడకి పాపం సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నిద్ర అనేది వచ్చేది కాదంట. రాత్రి పగలు కూడా కొంచెంసేపు ఒక అరగంట కూడా పడుకుండేది కాదంట ఆవిడ. అదేంటంటే సమస్య నిద్రలేమనే సమస్య రావడం వల్ల ఆవిడకి ఇంకా ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అనేసి ఇసిగిపోయింది ఆవిడ. విసిగిపోయి ఏమైందంటే ఆవిడ ప్రాణం ఆవిడే తీసేసుకుంది. నుయ్యి ఉంటుంది కదా, నూతిలో దూకేసి చనిపోయింది అని. ఇదంట నాకు నిద్ర రావట్లేదు, ఎన్ని మందులు వాడినా సరే తగ్గట్లేదు, ఏంటి అనేసి పాపం అనుకుంటుంది. కానీ ఎన్ని రోజులని ఆవిడైనా భరిస్తుంది కదండి. పాపం 3 నెలలు 4 నెలలు కంటి మీద అసలు పునుగు పడేది కాదంటండి ఆవిడకి. బోల్డ్ ఆస్తి ఉంది, చాలా హాస్పిటల్ తిరిగారు కానీ మందులు అయితే కొనుక్కోగలిగారు. కానీ ఆ నిద్ర లేమి అనే వ్యాధిని తగ్గించుకోలేకపోయింది ఆవిడ.
ఇంకెందుకులే నాకు ఈ జీవితం, నేను ఇబ్బంది పడుతున్నాను, నాతో పాటు పాపం నా కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది, పాపం హాస్పిటల్కి తిరుగుతున్నారు, ఎందుకులే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం నాతో పాటు అనేసి ఆవిడ నూతిలో దూకి ఆత్మహత్య చేసేసుకుందండి. అందుకే చెప్తున్నాను, డబ్బుతో మనం మందులు కొనగలం కానీ సుఖంగా నిద్రించే ఆ భాగ్యాన్ని అయితే కొనలేమండి. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 4వ కీర్తన 8వ చరణం అండి. చదవండి. చాలండి. ఏమంటున్నారు? నెమ్మదితో పడుకొని నిద్రపోతాను. అలా నువ్వు నెమ్మదితో పడుకొని నిద్రపోయి తిరిగి తర్వాత రోజు లేవాలన్నా సరే దేవుని కృప కావాలండి. చెప్తున్నాను కదా, అదే ఇప్పుడు ఒక ధనికులు ఉంటారు, రోజ్ వుడ్ అనేది చాలా కాస్ట్లీ అండి. ఆ చెక్క అది చాలా ఖరీదైన చెక్క, రోజ్ వుడ్ అనేది. దాంతో ఒక 50 లక్షలు పెట్టి నువ్వు మంచం అయితే చేయించుకోగలవు, కానీ సుఖంగా పడుకునే ధన్యత మాత్రం నీకు కావాలి అంటే దేవుని దగ్గరే ఉంటుంది. మన దేవుడు ఎవరంటండి? ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. నీ బాధలన్నీ ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు కదండి. మన బాధలన్నీ తెలుసు, నీ అనారోగ్య పరిస్థితి ఏంటో తెలుసు, నీ సమస్య ఏంటో తెలుసు. మన దేవుడు కునుకడు నిద్రపోడు. కాబట్టి నీకు సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో. అదే చెప్తున్నాడు దేవుడు. మళ్ళీ ఒకసారి వచ్చిన చదవండి, 8వ చరణం చదవండి ఒకసారి. చాలండి. ఏమంటానంటే నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే నువ్వు నన్ను సురక్షితంగా చూసుకుంటావు కాబట్టి అనేసి ఇక్కడ కీర్తనకారుడైన దావీదు చెప్తున్నారండి. ఇంకా రెండవదిగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదండి, ఆరోగ్యం అండి. ఆరోగ్యం అనేది కొనుక్కోలేము. మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే ఆయనే ఇవ్వగలరు. మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా సరే ఆరోగ్యాన్ని కొనుక్కోలేమండి. రానా ఆయనని అతనికి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? కిడ్నీ ఉంది కదండి, మనకులాగే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. ఎంత సినిమా యాక్టర్లు అవ్వని, ఎందుకు సంపాదించని వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి మనలాంటి వ్యాధులే వస్తాయి. అతనికంట కిడ్నీ మార్చి మళ్ళీ కిడ్నీ పెట్టారంట. ఎవరికి? రానా గారు. ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కిడ్నీ పాడైపోతే ఆ కిడ్నీ తీసి వేరే కిడ్నీ అయితే పెట్టుకోగలిగారు. కానీ అది సెట్ అవ్వాలన్నా, ఆయన మళ్ళీ తిరిగి అలా జీవంతో ఉండాలన్నా ఎవరికి సాధ్యమండి? దేవునికే సాధ్యం. అందుకే చెప్తున్నాను, డబ్బుతో ప్రతిదీ కొనలేము. ఆరోగ్యాన్ని అయితే మనం డబ్బుతో అస్సలే కొనలేమండి. మనకి ఆరోగ్యం ఇచ్చేది కూడా దేవుడే. మనకి అనారోగ్యం పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని స్వస్థపరిచేది కూడా ఆయనేనండి. నిర్గమకాండంలో ఉంటుందండి ఆ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం అండి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనేది. చాలా ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్తున్నారు చూస్తారా, నేను చెప్పి మాటలన్నీ మీరు శ్రద్ధగా ఆలోచించి నేను ఏవైతే మార్గంలో నడమని మీకు చెప్పానో మీరు నా వాక్యం ప్రకారంగా మీరు నడుచుకుంటే ఐగుప్తీయుల మీదకి మిడతల దండ వచ్చింది. ఆ రాజునేమో పుండ్లతో మొత్తాడు దేవుడు. ఇంకా ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఐగుప్తు మీదకి. అలా ఐగుప్తు మీదకి అన్ని సమస్యలు వచ్చాయి కదా, అన్ని బాధలు వచ్చాయి. అన్నట్లో ఏ ఒక్కటి కూడా మీ దగ్గరికి చేరకుండా నేను చూసుకుంటాను, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఈ వచనంలో ఉంది కదండి. ఒకసారి మళ్ళీ చూడండి, చివరిలో ఉంటుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరంటే మనం స్వస్థపరిచేది ఆయనే. మనకి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, అది అందరం చేసేదే మనుషులంగా. కానీ ఆయన చేతిలో ఏమీ లేదు. ఆయన ఏదో ఆయనకు తెలిసిన వైద్యం మట్టుగా ఆయన చేస్తారు. కానీ మనం స్వస్థపడాలి, మన అనారోగ్య పరిస్థితి బాగుపడాలి అంటే మాత్రం మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించాలండి. ఎందుకంటే అంతా ఆయన చేతుల్లోనే ఉందని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది కదండి.
ఇంకా చూసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేము, ఆ నిద్రని మనం కొనుక్కోలేము. మూడవదిగా ఏంటంటే మనశ్శాంతినండి. దేన్ని? మనశ్శాంతిని కూడా మనం కొనుక్కోలేము. ఇప్పుడు చాలా మందికి మన మధ్యతరగతి వాళ్ళకైతేనేమి ఎవరికైనా సరే ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక చాలా పెద్ద కళ. అవునంటారా? ఇల్లు కట్టుకోవడం, సొంత ఇల్లు అండి. సొంత ఇల్లు అంటూ నాకుంటే చాలు, గింజైనా దానికి బ్రతికేస్తాను నేను అనేసి అనుకుంటాం కదా అందరూను. సొంత ఇల్లు అనేది కట్టుకోవడం కానీ కొనుక్కోవడం అనేది నిజంగా చాలా పెద్ద కళ అండి. సరే, ఏదో ఒక రకంగా తిప్పలు పడి ఎన్నో అవస్థలు పడి మన ఆవిడ బంగారం అమ్మేసి పిల్లల కోసం దాచుకున్న డబ్బులు తీసేసి అప్పులు చేసి లోన్లు చేసి ఇలా ఎన్నో రకాల శ్రమలు, ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు అప్పు తెచ్చుకొని ఎన్నో బాధలు పడి పాపం ఒక పెద్ద ఆయన ఇల్లు కట్టుకున్నారండి. ఇల్లు కట్టుకున్నారా? అమ్మయ్య, నేను సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నాను చాలు దేవుడా అని ఆయన కొంచెం మనశ్శాంతిగా అనుకునే లోపే ఆ భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడము, లేదంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవటము, ఇలా ఏదో ఒకటి రావటం వల్ల ఇప్పుడు పాపం వాళ్ళ భర్త ఏమో ఇల్లు కట్టాలి అనే ఒక ఆలోచన వల్ల పాపం వాళ్ళ ఆవిడ బంగారం అంతా అమ్మేశాడండి. అమ్మేసి ఇల్లు కట్టాడు. ఎవరి కోసం ఇల్లు కట్టారు? వాళ్ళ కోసమే కదా, కుటుంబం కోసమే కట్టారు. కానీ పాపం ఆడమనిషికి అది అర్థం అవ్వదు. కొంతమంది, అందరూ కాదండి, కొంతమందికి అది అర్థం అవ్వక ఏమంటారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళింది ఆవిడ, అటు నుంచి వచ్చేటప్పటికేమో ఇంకా అలా ఆయన మీద గొడవ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ అక్క బంగారం నకిలీ సెట్టుకొచ్చింది, లేదంటే మీ వదిన గారు ఒక వడ్డానం పెట్టుకొచ్చింది, వాళ్ళ పిల్లలకు బంగారం గాజులు ఉన్నాయి, నాకేమీ లేవు, ఉన్నదంతా నువ్వు అమ్మేసావు అని అలా ఆయన మీద గొడవ. పాపం అతనేంటి, నేను ఒక చక్కటి ఇల్లు కట్టుకుంటే నాకంటూ ఒక ఇల్లు అనేది ఉంటే నా భార్య పిల్లలు అందులో సురక్షితంగా ఉంటారని ఆయన ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారండి. కానీ పాపం అప్పటి వరకు ఈవిడకు కూడా అలానే ఉంది. అమ్మయ్య, నా భర్త ఇల్లు కడితే నాకు కాదేంటి అనేసి ఇద్దరు ఒక మాట మీద బాగానే ఉన్నారు. పాపం మా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఈవిడికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎందుకు? వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ చక్కగా బంగారం వేసుకొని వచ్చారు, ఈవిడికి ఏమీ లేదు, ఉట్టి పసుపు తాడుతో వెళ్ళింది అక్కడికి. పాపం ఎంత బాధ పడిపోతుందో ఈవిడ. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇల్లు అయితే కట్టుకున్నావు, ఏదో ఒకలాగా డబ్బులు సమకూర్చి ఇల్లు కట్టుకున్నావు, కానీ అందులో నీకు మనశ్శాంతి ఏది? మనశ్శాంతి లేదు కదా. నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలన్నా, లేదంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారండి ఎంతో మంది, అందరూ కూడా తల్లిదండ్రుల మాట విని వ్యసనాలకి లోపడకుండా ఉండేవాళ్ళు లేరు కదండి. లోకస్తులే కాదు, మన క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఉన్నారండి ఏంటి, వ్యసనాలకు లోనైపోయిన వాళ్ళు. ఆడపిల్లలు అయితే చెడు తిరుగుళ్ళకి అలవాటు పడిన వాళ్ళు లోకంలోనే ఉన్నారు, మన క్రైస్తవ్యంలో కూడా ఉన్నారండి. అయితే ఇప్పుడు పాపం ఇల్లు కట్టుకున్నాడు సుఖంగా సంతోషంగా, సరే భార్య భర్తల మధ్యలో గొడవలు అయ్యాయి, అంతా సర్దుమనిగా బాగానే ఉన్నారు అనుకునే టైంకి ఈసారి పిల్లల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళకి మనశ్శాంతి ఉందంటారా? మనశ్శాంతి లేదు. వాళ్ళ యొక్క కళ అయితే నెరవేరింది, చక్కగా ఇల్లు కట్టుకోవాలని ఆశ నెరవేరింది, కానీ మనశ్శాంతి లేదు. నీకు మనశ్శాంతి కావాలి అంటే, లేదంటే నీ ఇంటిలో సమాధానం ఉండాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? మళ్ళీ మనం దేవుడి దగ్గరికే రావాలి. మనకు మనశ్శాంతిని కానీ మన ఇంట్లో సమాధానాన్ని కానీ ఏర్పరచగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే దేవుడేనండి. ఆ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త అండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో చూడండి. మనకి శాంతి సమాధానం కావాలంటే దేవుడే అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారండి. యోహాను సువార్తలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. చాలండి. దేవుడు ఏమంటున్నారంటే, ఏమనుగ్రహిస్తున్నారండి మనకి? శాంతిని, నీకు సుఖాన్ని లేదంటే సమాధానాన్ని అనుగ్రహించాలంటే అది ఒక్క దేవుని వల్లే అవుతుంది. నీ దగ్గర ఎంత డబ్బు అంటే ఉండని, ఎన్ని లక్షలు ఉండని, ఎన్ని కోట్లు ఉన్నాయి సరే, నీకు శాంతి సమాధానం కావాలంటే అది మాత్రం కేవలం దేవుని దగ్గరే దొరుకుతుందండి. మొదటగా మనం ఏం చెప్పుకున్నాం? నిద్ర కావాలంటే మన వల్ల ఏమీ లేదు, ఎన్ని డబ్బులు ఇచ్చినా దాన్ని మనం కొనుక్కోలేము. రెండవదిగా ఆరోగ్యం, ఆరోగ్యం కూడా నువ్వు ఎన్ని లక్షలంట ఖర్చు పెట్టి ఎంత పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా దేవుడు తప్ప మనల్ని ఎవ్వరూ స్వస్థపరచలేరండి. ఇంకా మూడవదిగా ఏం చెప్పుకున్నాం? మనశ్శాంతి. మనకు మనశ్శాంతి కావాలన్నా, మన కుటుంబంలో శాంతి సమాధానం కావాలన్నా అది కూడా దేవుని వశంలోనే ఉందండి. ఇంకా నాలుగవదిగా చూస్తేనండి సమయం. సమయం అంటే ఈ కాలాన్ని మనం ఆపలేము, సమయాన్ని ఆపలేము.
మన దగ్గర డబ్బులుంటే ఒక మంచి గడియారం కొనుక్కోవచ్చు. అగో అలాగా ఇంటికి పోయి పెట్టుకోవచ్చు చక్కటి గడియారం కొనుక్కొని. లేదంటే ఇంకా నీకు డబ్బులు ఎక్కువ ఉంటే రోలెక్స్ వాచ్ అంటారు కదండి, అదొక 50 లక్షలు ఎంతో ఉంటుందండి చేతికి పెట్టుకునే గడియారం. ఆ చేతికి పెట్టుకుని ఒక గడియారం 50 లక్షలు అంతకు మించి కూడా ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉంటే అంత కాస్ట్లీ వాచ్ నువ్వు పెట్టుకొని తిరగలవు, కానీ అందులో ఒక్క నిమిషాన్ని కానీ ఆపలేము. ఒక్క నిమిషాన్ని నువ్వు ముందుకి తీసుకెళ్ళలేవు, వెనక్కి తీసుకెళ్ళలేవండి. అది కూడా మళ్ళీ ఎవరికి సాధ్యమంట? దేవుడికే సాధ్యమండి. మన పిల్లలు చూడండి, పరీక్షలు వస్తున్నాయి అనుకోండి, చెప్తున్నాను ఎగ్జామ్స్ ముందు సమయాన్ని అంతకు ముందు కూడా ఉంది కదా, ఆ ఎగ్జామ్స్కి ముందు రోజు మాత్రం ఓహో ఆరాట పడిపోతాడు. మన పిల్లలు కూడా చాలా మంది అంతే, అమ్మాలు చెప్తుంటారు, అమ్మ నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదమ్మా చదువుకోమ్మా చదువుకో అంటే చదువుతానులేమా అని నాకు వచ్చేసి చదువుతానులే అని అమ్మాల మాట పట్టించుకోరు. పరీక్షలు ముందు రోజు మాత్రం ఏం చేస్తారు, ఒక వారం రోజులు ఉన్నాయనగా ఒక ప్లాస్కోలో టీ పోసుకొని పక్కన పెట్టి ఓహో తెగ చదువుతా ఉంటారు. ఏమొచ్చేస్తాయంటే ఆ వారం రోజుల్లో ఏమీ రాదు కదా. ముందు సమయం అంతా ఏమైపోయింది, వ్యర్థంగా గడిచిపోయింది. ముందు సమయం అంతా వ్యర్థంగా వదిలేసి ఈ పరీక్షల ముందు ఒక వారం రోజులు మాత్రం నేను చదివేస్తానంటే రాదు కదండి. అలాగా దేవుడు ఏం చెప్తున్నారంటే సమయాన్ని కూడా అలాగా వ్యర్థంగా పోనివ్వకండి. ఎందుకంటే సమయాన్ని మీరు ఆపలేరు, మీ చేతుల్లో ఏమీ లేదు. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశారు, సూర్య చంద్రుడిని ఆపారండి. సూర్యుడు ఉదయించలేదు, చంద్రుడు అస్తమించకుండా చేశారు దేవుడు. ఆయనకు అన్ని సాధ్యమే, సమస్తం. మన చేతుల్లో ఏమీ లేదు. నువ్వు కొనుక్కున్న గడియారంలో బ్యాటరీలు తీసేస్తే ఏమవుతుంది, ఆగిపోతుంది సమయం. పాస్టర్ అమ్మగారు మీరు అన్నీ అలా చెప్తారు, సమయం ఆపలేము అంటున్నారు. ఆ బ్యాటరీలు తీసేస్తే సమయం ఆగిపోద్ది కదండి. అంటే నీ గడియారంలో ఆగిపోద్ది సమయం, అంతేనా? మరి ఉన్న వాళ్ళు అందరి గడియారాల్లోనూ అందరి ఇళ్ళకి వెళ్ళి బ్యాటరీలు తీసేస్తావా? ఏం చేయలేమండి, మన చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి దేవుడు అదే చెప్తున్నారు, మీరు సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకండి, మీకు సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్తున్నారండి. ఆ వచనం ఒకసారి చూద్దాం. ఇది మనకు బాగా తెలిసిన వచనమేనండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలండి. దేనికంట? ప్రతి దానికి సమయం కలదు. మనిషి పుట్టడానికి సమయం ఉంది, చనిపోవడానికి సమయం ఉంది. నువ్వు ఎంత 10 సంవత్సరాల నుండి ఏదో ఒక ఉద్యోగం కోసం పాపం ఎంత కష్టపడి చదువుతున్నావు, నీకు ఉద్యోగం రావట్లేదు, ప్రతి సంవత్సరం ఫెయిల్ అయిపోతున్నావు ఆ పరీక్షలో అంటే అందులో దేవుని చిత్తం లేదు. నీకు ఉద్యోగం రావాలన్నా సరే దాంట్లో ఎవరి చిత్తం ఉండాలండి? దేవుని చిత్తం ఉండాలి. నీకు సరైన సమయంలో నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. ప్రతి దానికి సమయం ఉందండి. అదే అధ్యాయంలో 11వ వచనం చూడండి ఒకసారి. చాలండి. దేని కాలంలో అది జరగడానికి, ఎలాగంటే చక్కగా జరగడానికి సమస్తాన్ని ఆయన నియమించే ఉన్నారు. నువ్వు ఇక్కడ ఎంత కష్టపడిపోయినా లేదంటే ఎంత కంగారు పడిపోయినా సరే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడే నీకు ఇస్తాడు కదండి. దేవుని మీద మనం నమ్మకం ఉంచి, ఇంకొకటి ఏంటంటే దేవుడిని మనం ఎప్పుడు తిట్టుకోకూడదండి. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను, మా ఇంట్లో కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, దేవుడా నీకు తెలియదని ప్రతి వారం ఒక్క రోజు కూడా మానకుండా, ప్రతి వారంలో ఒక్క ఆదివారం కూడా మానకుండా నీ సన్నిధికి వస్తున్నాను, కానీ నువ్వు నాకు ఏం చేసావని ఎప్పుడు దేవుడి పైన మనం సనుక్కోకూడదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. కాబట్టి ప్రసంగి గ్రంథంలో కూడా అదే రాయించారు, ప్రతి దానికి సమయం కలదు, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఎప్పుడు మనం దేవుడి మీద సనుక్కోకూడదండి. ఇది దేనికోసం అంటే మనం సమయాన్ని కూడా కొనుక్కోలేము. అందుకని ఈ మాట చెప్పుకున్నాం కదండి. ఇంకా తర్వాతగా చూస్తే జ్ఞానం అండి. జ్ఞానం అంటే తెలివి, లేదంటే చక్కగా ఆలోచించే ఆ యొక్క తలాంతుని కూడా దేవుడి దగ్గర మాత్రమే ఉందంటండి. మీరు చూసుకున్నట్లయితే రాజుల గ్రంథంలో సొలొమోను ఏమడుగుతారండి దేవుణ్ణి, నాకు తెలివినివ్వు, జ్ఞానాన్నివ్వు, బుద్ధినివ్వు తండ్రి అని అడుగుతారు. అప్పుడు దేవుడు ఏమి ఇచ్చారంట, ఆయన అడిగిన తెలివి, జ్ఞానము, బుద్ధితో పాటు నీకు సర్వ సంపదలను కూడా నేను ఇస్తున్నాను అని దేవుడు చెప్పారు. సరే, మా గ్రేస్ అక్క ఉన్నారు కదండి, మన అక్క, ఆవిడ
ఇప్పుడేమో ఒక నర్సు గారు, అవును కదా, ఆవిడేమో నర్సు కాబట్టి మా బుజ్జమ్మని, ఆ పెద్ద బుజ్జమ్మను కూడా మా అత్తయ్య గారు ఏమంటారు, నువ్వు డాక్టర్ అవ్వాలా, మీ అమ్మ హెడ్ నర్స్ అయ్యింది, నువ్వేమో డాక్టర్లందరికీ హెడ్ డాక్టర్ అయిపోవాలా అనేసి పాపం మా అత్తయ్య గారు ఇప్పటి నుంచి ఆ పిల్లని రుద్ది 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 చదివించేస్తున్నారు మా పెద్ద పిల్లని. అప్పుడు తనకి ఏంటంటే పాపం ఇంజనీర్ అవ్వాలని ఉందండి. ఈవిడేమంటున్నారు, నువ్వు డాక్టర్ అవ్వాలంటున్నారు అనేసి పాపం మా పిల్లకైతే మన గీతమ్మని చూసి, మా గీతక్క ఇంజనీర్ అయ్యింది, చక్కగా చదువుకొని నేను కూడా ఇంజనీర్ అమ్మని అయిపోతాను అనేసి మా పెద్ద పిల్ల అంటే కుదరదని మా అత్తయ్య గారు పాపం మా పిల్లలు రోజు రుద్దేస్తున్నారండి, ఏదో చేపలు రుద్దేసినట్టు. అప్పుడు సర్లే ఇంకా మా నాన్నమ్మతో పడలేకపోతున్నాను, ఎందుకు వచ్చింది, నేను డాక్టర్ అమ్మని అయిపోతాను అనేసి ఆ పిల్ల సరే నీకు ఏది నచ్చితే అదే చెయ్యి అనేసి అంటది. అన్నప్పుడు మా అత్తయ్య గారు పుస్తకాలు ఇంకా మామూలుగా కాదు, చక్కగా ఒక గదిని సెట్ చేసి ఆ గదిలో ఒక కంప్యూటర్ గట్ట అన్ని పెట్టి పుస్తకాలు, గది నిండా పుస్తకాలు కొనేసిందండి మా అత్తయ్య గారు. పుస్తకాలు కొనేసి నువ్వు చదువమ్మా చదువు అంటే మా పిల్లకి అందులో ఇంట్రెస్ట్ లేదు. అవునండి, ఆసక్తి, ఇదే చెప్తున్నాను. అంటే ఈ విషయం అనే కాదండి, ఏ వృత్తిలోనైనా సరే మనకు ఆసక్తి ఉంటే మనల్ని ఎవరు బలవంతం చేయవసరం లేదండి. మనకు మనంగానే ఆ యొక్క రంగంలో దూసుకెళ్ళిపోతాం ముందుకి. కొంతమంది బొమ్మలు వేయడం అంటే చాలా బాగా వస్తుంది, చాలా ఇష్టం. అలాంటి వాళ్ళని నువ్వు బొమ్మలు వేసుకొని ఏం చేసుకుంటావు, గోడల మీద రంగులు వేసుకుంటావా, గోడల మీద బొమ్మలు వేసుకుంటావా, రోజు కూలికి బతుకుతావా అని చెప్పి చదువు అంటే వాళ్ళు చదవలేరు, వాళ్ళకి ఆసక్తి ఉండదు. అలాగే కొంతమంది చక్కగా పాటలు పాడడం, లేదంటే డ్యాన్స్ వేయడం, ఇవన్నీ ఒక తలాంతులు కదండి. ఆ యొక్క వృత్తిలో నువ్వు నీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, నువ్వు వాళ్ళని ముందుకు తీసుకెళ్తే. ఎందుకు కేవలం చదివితేనే భవిష్యత్తు ఉంటుంది అని ఒకప్పుడు రోజులండి అవి, అవును కదా, కేవలం చదివితే ఉద్యోగం కొడితేనే నీకు భవిష్యత్తు ఉంటుంది, నీ జీవితం బాగుంటుంది అని అవి పాతకాలం మాటలు. ఇప్పుడు అలా కాదండి. మీ పిల్లలకి చక్కగా డ్యాన్స్ వేసి తలంత ఉంటే అందులో శిక్షణ ఇప్పించండి, ఇంకా చక్కగా ఎదుగుతారు. ప్రతి దాంట్లో కూడా, ప్రతి రంగంలో కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలకి వాళ్ళకి ఇష్టం లేని పనిని చెయ్యమని వాళ్ళేమి రాచరంపాలు పెట్టే అవసరం లేదండి. ఇప్పుడు మళ్ళీ మా పిల్ల విషయంలోకి వచ్చేద్దాం. ఆ పిల్ల ఏంటంటే మా అత్తయ్య గారు పుస్తకాలన్నీ కొనేసి బుక్స్ మొత్తం గది నిండా నింపేశారు, కానీ పాప మా అమ్మాయికి పొరక ఎక్కట్లేదు. ఎందుకు, ఆసక్తి లేదు. ఆ అమ్మాయి ఏమో ఇల్లు కడదాం, ఏదో కడదాం అని ఆ అమ్మాయి అనుకుంటుంది, ఒక పెద్ద ఇంజనీర్ అయిపోయి. ఈవిడేమో ఇల్లు కాదమ్మా నువ్వు పురుళ్ళు పోయి అలాగమ్మా ఇలాగనేమో ఈవిడ అంటుందండి. ఆ పిల్లకి పాపం ఏమవుతుంది, పాపం తలకేమీ ఎక్కట్లేదు. జ్ఞానం, పుస్తకాలు అయితే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి పుస్తకాలు అయితే కొని సమకూర్చగలిగారు, కానీ ఆ పుస్తకంలో ఉండే జ్ఞానాన్ని, లేదంటే ఆ విషయం ఏదైతే ఉందో దాన్ని ఆవిడ బుర్రలోకి ఎక్కించగలరా అండి, ఎక్కించలేరు కదా. నీకు జ్ఞానం కావాలి, ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం అంతా నువ్వు సమకూర్చుకోవాలి అంటే మళ్ళీ అది కూడా ఆయన వశంలోనే ఉంది, దేవుని వశంలోనే ఉంది. నీకు జ్ఞానం కావాలన్నా, బుద్ధి, సర్వసంపద ఏది కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తాను. అలా అని నువ్వు అడిగిన ప్రతిదీ నీకు ఇచ్చారండి దేవుడు. నీకు ఏది కావాలో, ఏ సమయంలో కావాలో ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు అడిగినప్పుడు అడిగిన ప్రతి దాన్ని కూడా అది నీకు మేలైతే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఆ వచ్చిన ఒకసారి చూసుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుందండి. చాలండి. ఎవరి దగ్గర ఉన్నాయండి, ఎవరి దగ్గర ఉన్నాయంట, దేవుని దగ్గరే ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రికలో క్లియర్ గా చెప్పేశారండి. ఏంటంట, బుద్ధి, జ్ఞానము, సర్వసంపద అన్ని దేవుని దగ్గరే ఉన్నాయి. నువ్వు ప్రార్థించి అడుగు, దేవుని ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా చూసుకున్నట్లయితేనండి, రక్తం. ఇప్పుడు మనకి జీవం, మన శరీరంలో జీవం కలిగినది ఏంటంటే రక్తమే కదా. దేవుడు అందుకే చెప్తారు, రక్తంలో జీవం ఉంటుంది కాబట్టి నువ్వు రక్తాన్ని తినకూడదు అని మనకి పాత నిబంధనలో దేవుడు రాయించారండి. ఆ రక్తంని మనం ఇప్పుడు అమూల్య విషయంలో చూసుకున్నట్లయితే ఆ పిల్లకి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఏం జరిగింది, మేము బ్లడ్ అయితే కొనుక్కోగలిగాం. మేము రక్తం కొనుక్కున్నా సరే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ ఇది ఎక్కించిన తర్వాత మీ అదృష్టం, ఇంకా ఆ పిల్లకి ఒక్కసారి ఆ ప్లేట్లెట్స్ పెరిగితే ఇంకా అలా పెరిగిపోతాయి, ఏం భయపడే అవసరం లేదు. కానీ ఇవి ఎక్కించిన తర్వాత కూడా అమ్మాయి బాడీ రియాక్ట్ అవ్వకపోతే మేము ఏమీ చేయలేమని చెప్పేశారండి మన అమూల్య విషయంలో. అంటే మేము డబ్బులు వెచ్చించి ఒక చిన్న ఇంత ప్యాకెట్లా ఉందండి, అది 14,000 ఎంతో చెప్పారు. రక్తాన్ని అయితే కొనుక్కోగలిగాం డబ్బులు ఇచ్చి, కానీ జీవాన్ని కొనుక్కోగలిగామా అంటే లేదు.
ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా ఊర్లో ఒక ఆయన ఉండేవారు, వాళ్ళకి 2 అబ్బాయిలండి. ఆ అబ్బాయికి కూడా 5వ సంవత్సరం పాపం సంవత్సరం అయిపోతుంది ఈ విషయం జరిగి. ఆ అబ్బాయికి 5వ సంవత్సరం అయితే డెంగ్యూ జ్వరం వచ్చిందండి. సేమ్ అమ్ములాగే డెంగ్యూ జ్వరం వచ్చేటప్పుడు వాళ్ళు కూడా సీరియస్ అయిపోయిందంటే కాకినాడ తీసుకెళ్లారు. చాలా మంచి హాస్పిటల్ చూపించారు. ప్లేట్లెట్స్ ఎక్కించినా సరే అబ్బాయి బాడీ రియాక్ట్ అవ్వలేదు. ఆ పిల్లోడి బాడీ, ఆ శరీరం ఆ ప్లేట్లెట్స్ కి రియాక్ట్ అవ్వక అబ్బాయి చనిపోయాడండి. మన దగ్గర డబ్బులు ఉంటే నువ్వు నీకు అనారోగ్య పరిస్థితుల్లో రక్తాన్ని కొనుక్కోగలిగావు, కానీ జీవాన్ని కొనుక్కోగలిగామండి? లేదు. మనకి ఈ వాక్యం చెప్తుంది, నేనే మార్గాన్ని జీవాన్ని అని మన వాక్యం చెప్తుంది కదండి. ఆయన ద్వారా తప్ప ఇంక ఎవ్వరు కూడా పరలోకాన్ని చేరలేరండి. నిద్రను కొనుక్కోలేము. మంచం బోల్డ్ డబ్బులు పెట్టి మంచాన్ని కొనుక్కున్నా సరే నిద్రను కొనుక్కోలేము. ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. మందులు అయితే కొనుక్కోగలుగుతాం, కానీ ఆ మందులు వేసుకున్నా సరే దాని ద్వారా నీకు స్వస్థత కలగాలనే సరే మళ్ళా దేవుని దగ్గరికే రావాలి. ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేము, మనశ్శాంతిని కూడా కొనుక్కోలేమండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జ్ఞానాన్ని కూడా మన చేతుల్లో ఏమీ లేదు. నీ దగ్గర డబ్బులు ఉండడం వల్ల పుస్తకాలు, ల్యాప్టాప్లు ఇలాంటివి కొని ఎన్ని కొని మీ పిల్లలకు ఇచ్చినా సరే అందులో ఉన్న జ్ఞానం నీ పిల్లలకు వెళ్ళాలి. వారి యొక్క మెదడులోనికి ఆ జ్ఞానం వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆయనేనండి. మళ్ళీ ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికే రావాలి. ఇంకా జీవాన్ని కూడా మన చేతిలో ఏమీ లేదు. ఆయన మనం జీవించి ఉండడానికి అవకాశం ఇస్తే మనం జీవించి ఉంటాం, లేదు ఆయన మనకు అవకాశం ఇవ్వకపోతే చక్కగా భూమిలో పడుకుంటాం. ఇంకా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, వాహనం కోసం అంటే మన పిల్లలు అడిగారనేసి మనం ఏదో అప్పు చేసి ఏదో చేసి వాహనాన్ని అయితే కొనివ్వగలం, కానీ మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన బిడ్డ తిరిగి క్షేమంగా ఇంటికి రావాలంటే దేవుని కృప ఉండాలండి. అవునా కాదా? చూస్తున్నాం కదండి, వాహనాలు అప్పటి వరకు బాగానే వెళ్తారు. ఎదురుగా మనం బాగా వెళ్ళినా సరే అవతలోడు కూడా సరిగ్గా రావాలి కదా. అవతలోడు సరిగ్గా రాకుండా మనల్ని గుద్దేస్తే మనం ఏం చేయగలుగుతాం? మన చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీ రాకపోకల్లో నువ్వు క్షేమంగా ఉండాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి ఖచ్చితంగా. డబ్బు వచ్చిందని చాలా మంది వాళ్ళ యొక్క ముందు స్థితిని మర్చిపోతారండి. డబ్బు రాగానే లేదంటే కొంత వాళ్ళ స్థాయి పెరగగానే వాళ్ళు ముందు ఎన్ని కష్టాలు పడ్డారు, లేదంటే ఆ పూర్వపు స్థితిని మర్చిపోతారు. దేవుడు అదే అంటున్నాడు, అలా మర్చిపోకూడదు. నీ పూర్వపు స్థితిని ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మన వాళ్ళు పాట పాడారు చూడండి, ఏమైనా చేయగలరంటండి. నువ్వు అట్టడుగు స్థితిలో ఉన్న నిన్ను ఆకాశానికి ఎత్తాలన్నా ఆయనే చేయగలరు. నువ్వు ఆకాశానికి ఎత్తబడిన తర్వాత గర్వంగా ప్రవర్తిస్తే ఆయనకి నిమిషం కూడా పట్టదండి. నిన్ను ఆకాశం అంత ఎత్తులో ఉన్న నిన్ను భూమి మీదకి పడిచేయడానికి ఒక నిమిషం కూడా పట్టదు దేవుడికి. కాబట్టి మనం మన ప్రవర్తనను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అదే వచ్చిన మనకి కీర్తనల్లో ఉంటుందండి, 31వ కీర్తనలో ఉంటుంది చూడండి, 11వ చరణం అండి. చాలు. ఏంటంట, నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడటానికి దేవుడు తన దేవదూతలనే, ఇంకా మామూలుగా మనుషులు ఎవరిని కాదు, దేవదూతలనే నీకు దేవుడు కాపలాగా ఉంచుతానని సెలవిస్తున్నారు. ఎంత మంచి వచనం కదండి ఇది. దేవుడు అంట, నువ్వు నా మాటల్ని గైకొంటే నీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్తున్నారు. ఐగుప్తు మీదకి ఎన్నో తెగుళ్ళు రప్పించాను, ఆ తెగుళ్ళు ఏవి నీ ఇంటిని అంటవని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా నీ రాకపోకల్లో నువ్వు మనకి తోడై ఉండేది దేవుడే. నీ మార్గం అంతా క్షేమకరంగా ఉండాలి అన్నా సరే దేవుని వాక్యమేనండి. ఇంకా మనం దేవుళ్ళో తప్ప ఇంకా ఎవ్వరి ఏ రకమైన పనులు చేసినా సరే దేవుడు మనలో లేకపోతే అదంతా వ్యర్థమే. దేవుని వాక్యం మనలో ఉండాలి. ఆయన వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు మాత్రమే ఆయన మనం అడిగినవన్నీ దేవుడు మనకి ఇస్తారండి. ఈ వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కళ్ళు మూసి కొంచెం ప్రార్థన చేసుకుందాం. పరమందాసనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన ఇప్పుడు వాక్యం తండ్రి నాయన వెత్తబడిన వాక్యం ఆయన వ్యర్థంగా పోకుండా తండ్రి వినని నీ బిడ్డలందరూ తండ్రి దానిని వారి మనస్సుల్లో తండ్రి ఉంచుకొని వారి హృదయాల్లో ఉంచుకొని తండ్రి నాయన వాక్యానుసారంగా నడిచేలాగా మమ్మల్ని అందరినీ చేస్తారని నమ్ముచున్నాం తండ్రి నాయన. అవును తండ్రి నాయన, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన ఈ లోకానుసారంగా నైనా ఎంత డబ్బు తండ్రి నాయన, ఎంత డబ్బు పోగేసుకున్నా, ఎంత బంగారాన్ని తండ్రి మా వశం చేసుకున్నా తండ్రి అవన్నీ వ్యర్థమే నాయన. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టుగా ప్రతిదీ సమస్తము వ్యర్థమే తండ్రి నాయన. నిన్ను మేము కలిగి ఉండలేకపోతే
చిత్తంలోనే ఉన్నవి కనుక తండ్రి నాయన మేము యొక్క అహంకార దృష్టి లేదంటే స్వార్థపరమైన మనస్సు కుటిలమైన మాటలు ఇలాంటివి ఏమీ తండ్రి నాయన మాలో లేకుండా నాయన మేము నీ వాక్యాన్ని అనుసరించే వారిగా మాకు చేస్తావని మాకు చక్కటి దారి చూపుతామని నమ్ముచున్నాం తండ్రి. బాప్తీసం తీసుకున్న మేము తండ్రి నాయన మరలా లోకపు పాపములోనికి ఆ పాపపు మాటలలోనికి లేదంటే వ్యర్థమైన తండ్రి నాయన ఆ నాట్యం అలాంటి వాటిలోనికి మేము తొట్టిల్లిపోకుండా నాయన నీ వాక్యానుసారంగా నడిచి మేము 10 మందికి మాదిరికరంగా జీవించే జీవితాలను అందరికీ దయచేస్తారని నమ్ముచు ఇప్పుడు నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మేమందరము నాయన నీ సన్నిధిలో మోకరించి తండ్రి నాయన ప్రతీది నాయన నీ చేతనే ఉన్నది నాయన. జ్ఞానము తండ్రి నాయన, బుద్ధి జ్ఞానము ఆరోగ్యము అన్ని తండ్రి నీ వద్దనే ఉన్నవి కనుక తండ్రి నాయన నిన్ను తెలుసుకుని తండ్రి మరలా మేము లోకంలోనికి పోయే వారిగా ఉండకుండా మమ్మల్ని చూస్తారని మీరే మా ప్రయాణాల్లో ప్రతి దాంట్లో మాకు రక్షణగా ఉంటారని నమ్ముచు ఈ ప్రార్థన విన్నపాన్ని మా ప్రియుడు రక్షకుడు ఆయన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.